ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. వీడియో చూస్తున్న వారికి ప్రభు పేరిట మహాదేవుని పరిశుద్ధాత్మ సన్నిధి, ప్రెజెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ ది గ్రేట్ గాడ్, PHGG మినిస్ట్రీ తరఫున ప్రభు పేరిట మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలో మీరు మీ కుటుంబం దీవించబడును గాక. దేవుడు మీకు తోడుగా ఉండను గాక. ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని దేవుడు కాచి కాపాడును గాక. దేవుని వాక్యము చదువుకుందాము. ఆది కాండము 12:1 నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించువారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ర ప్రేమ స్వరూపి, దయగల కృపగల కరుణగల దేవాని స్తోత్రాలు చెల్లించిన ప్రభా, ఇదిగోనైనా వాక్యమైన దేవుడుగా మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభా. లోతైన మర్మములు బయలుపరచండి అయినా. వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అబ్రహాముని దేవుడు ఆదికాండం 12 పిలవటం చూస్తాం మనం. దేవుడు అబ్రహాముని పిలిచాడు. దేవుడు ఉన్నాడు. ఆయన అత్యున్నతమైన ధవల సింహాసనంపై ఆసీనుడై ఉత్తర సభాపర్వతం ఆసీనుడై ఉంటాడు. ఆయన చుట్టూ 24 పెద్దలు ఉంటారు. 4 జీవులు ఉంటాయి. కోటాను కోట్ల మంది దేవదూతలు ఉంటారు. అది ఒక సభగా ఉంటుంది. అక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తే వారు ఆ పని చేయాలి. దేవుడు ఆకాశం నందుండి అదృశ్యముగా ఉండి భూమి మీద మనలను పరిపాలిస్తున్నాడు. ఇది సత్యం, ఇది యథార్థం. ఇది నమ్మిన వాళ్ళు ధన్యులు. బైబిల్ దేవుడిని నమ్మిన వారు ధన్యులు. అయితే అబ్రహాముని పిలవటం మనం చూస్తాం. నీవు లేచి నీ బంధువులు, నీ దేశాన్ని, నీ బంధువులను, నీ గ్రామస్తులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని పిలుస్తాడు దేవుడు అబ్రహాముని. అబ్రహాముతో దేవుడు ఆకాశం నుండి స్వరం వినిపించి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుడు డైరెక్ట్గా కనపడడు. దేవుడు డైరెక్ట్గా మనుషులకు కనపడితే మనుషులు చనిపోతారు. దేవుడు స్వరం వినిపించి మాట్లాడతాడు. తన దూతలను పంపి దర్శిస్తాడు. ఇది దేవుడు అబ్రహాముతోటి మాట్లాడినప్పుడు అబ్రహాం అది నిజము అని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎవరైతే దేవుడు ఉన్నాడని నమ్ముతారో దేవుడు వాళ్ళు అదృష్టవంతులు. నమ్మాలి. మొట్టమొదటిగా అబ్రహాముని పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడు? ఊరు అనే గ్రామంలో ఉన్నాడు. ఈ ఊరు అనే గ్రామం ఎక్కడ ఉంది? ఆ గ్రామం 2 నదుల మధ్య ప్రదేశంలో ఉంది. ఆ 2 నదులు ఏంటి? యూఫ్రటీస్, టైగ్రిస్. ఆ ప్రాంతాన్ని మెసొపొతేమియా అని అంటారు. మెసొపొతేమియా అంటే దాని అర్థం 2 నదుల మధ్య ప్రదేశము అని. ఆ 2 నదులు, ఒకటి యూఫ్రటీస్, 2 టైగ్రిస్.
ఇప్పుడు ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు ఏదేను తోటను వేసి ఆ తోటను తడపడానికి ఒక నదిని కలగజేసాడు. ఆ నది 4 శాఖలుగా చీలిపోయి 4 నదులుగా విస్తరించింది. ఆ 4 నదులు ఏంటి? పీహోను, గీహోను, ఇద్దిక్కెలు, యూఫ్రటీస్ అని 4 నదులు. ఒకటి పీహోను, అది హవీలా దేశం చుట్టూ పారుచున్నదని వ్రాయబడి ఉంటుంది. గీహోను కూసు దేశం చుట్టూ పారుచున్నదని వ్రాయబడి ఉంటుంది. ఇద్దికెలు అస్సూరు వైపుగా ప్రవహిస్తుందని ఉంటుంది. అలాగే యూఫ్రటీస్. ఈ 4 నదులలో ఇప్పుడు ఈ యూఫ్రటీసు, టైగ్రిస్ అంటే ఈ టైగ్రిస్ అస్సూరు ప్రాంతము. ఇది ఇప్పుడు అక్కడ యూఫ్రటీస్, టైగ్రిస్ అంటే యూఫ్రటీస్ నది, టైగ్రిస్ అంటే అది ఇద్దికెలు అని అనుకోవాలి మనం. ఈ 2 నదులు, ఈ 3 నదులు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇప్పుడు ఉన్నదల్లా యూఫ్రటీస్ నది, అదొకటే ఉంది అక్కడ. ఆ యూఫ్రటీస్ నది అదే పేరుతో పిలువబడుతుంది. ఇప్పుడు అది అక్కడ ఉంది, అది మనం గ్రహించాలి. ఇప్పటికీ ఆ నది అక్కడ ఉంది, అదే పేరుతో పిలువబడుతుంది. ఈ 2 నదుల మధ్య ప్రదేశంలో ఈ ఊరు అనేది ఉంది. అక్కడ దేవుడు మాట్లాడాడు అబ్రహాం తోటి. అబ్రహాం దేవుడి మాట నమ్మాడు, దేవుడు చెప్పినట్టుగా విన్నాడు. తన బంధువుల్ని, దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరి దేవుడు చూపించే దేశానికి బయలుదేరాడు. ఆ ఊరు, ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ప్రజెంటు ఇరాక్ దేశంగా పిలువబడుతుంది అనమాట. ఈ అస్సూరు ప్రాంతం కూడా ఇరాక్లో సరిహద్దుగా ఉంటుంది అనమాట. అక్కడే ఈ 2 నదులు ఉన్నాయి, అది గమనించాలి. అయితే అబ్రహాముని దేవుడు దర్శించి దేవుడితో మాట్లాడి నిన్ను ఆశీర్వదిస్తా ఏమంటున్నాడు? 12వ అధ్యాయం చూడండి. నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రాహాముతో అనగా. అది దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు అంటే, వాళ్ళని పిలిచాడంటే వాళ్ళని ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాడు, వాళ్ళని శపించేవాళ్ళని దేవుడు శపిస్తాడు, దూషించేవాళ్ళని దేవుడు దూషిస్తాడు. అబ్రహాము ప్రవక్త, అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాముకి దేవుడు పనప్ చెప్పాడు. నువ్వు చూపించే దేశానికి వెళ్ళు, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు దేవుడు చెప్పినట్టు అబ్రహాం విన్నాడు. కాబట్టి అబ్రహాముని పిలిచినప్పటికీ అబ్రహాంకి ఏ విధమైనటువంటి ఆస్తి పాస్తులు లేవు. తన వారిని అందరిని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అబ్రహాముని చెప్పిన దేవుడి మాట విన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని దీవించాడు, అంచెలంచెలుగా దీవించాడు. దేవుడు ఒకేసారి దీవించాడు, ఒకేసారి నీకు కావాల్సిన వచ్చేది మనకు ఆస్తి, అంచెలంచెలుగా దీవిస్తాడు దేవుడు. స్టెప్ బై స్టెప్ నిన్ను తీసుకువెళ్తాడు దేవుడు. భూలోక వంశములన్నీ నువ్వు చూపించే దేశానికి వెళ్ళు, నీ సంతానానికి నేను విస్తరింపజేస్తాను. నేను అబ్రహాముని గుడారంలో ఉన్న అబ్రహాముని బయటకు తీసుకెళ్ళి దేవుడు ఆకాశంలోని నక్షత్రాలను చూపించి, ఇదిగో నీ సంతానాన్ని అలా చేస్తానన్నాడంట. ఇసుక చూపించి, ఇదిగో ఇసుక రేణువుల్లో చేస్తాను నీ సంతానం చెప్పాడండి దేవుడు. అప్పటికి అబ్రహాముకి పిల్లలు లేరు.
వాళ్ళ సంతానమే లేదు. ఒక దేశాన్ని ఇస్తా అంటాడు. మరి అబ్రహాం నమ్మాడు. అలాగే అబ్రహాం దేవుడు మనకు ఒక వాగ్దానం చేసినప్పుడు మనకి అది నమ్మశక్యంగా ఉండదు. ఇది నిజమా? ఇది జరుగుద్దా? అని అనిపిస్తది మనకి. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చుకున్నాడు. అక్కడి నుంచి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు. అబ్రహాంని నా స్నేహితుడు అన్నాడు దేవుడు. అబ్రహాము దేవుడికి ప్రార్థన చేసేవాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ బలిపీఠాలు కట్టి దేవుడికి ప్రార్థన చేసేవాడు. మనం కూడా ఎక్కడుంటే అక్కడ దేవుడికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని దర్శిస్తాడు, మనకు వాగ్దానం ఇస్తాడు, మనల్ని నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. నీ స్థితి కొంచెమైనను తుదకును అభివృద్ధి నొందదు. మొట్టమొదట నీ స్థితి కొద్దిగానే ఉంటుంది, తుదకు నువ్వు అభివృద్ధి చెందుతావు. అనేక జనములకు అప్పిచ్చేవాడుగా మారిపోతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతావు. దేవుడు నమ్మితే అట్లా ఉంటుంది అనమాట. దేవుడు నమ్మాలి, ఆయన మాట నమ్మాలి. అబ్రహాము నమ్మాడు. భూలోక వంశములన్నీ నీ ద్వారా దీవిస్తానన్నాడు. ఈరోజు భూలోకంలో ఉన్న వంశాలన్నీ కూడా అబ్రహాం సంతానమే, గుర్తుపెట్టుకోవాలి మనం. భూలోకంలో ఉన్న వంశములన్నీ కూడా అబ్రహాం సంతానమే. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అంటాడు. యెషయా గ్రంథం 57 యెషయా గ్రంథం 45:22 భూ దిగంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేనే తప్ప వేరొక దేవుడు లేడు. ఆదికాండం 11 మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలగజేస్తాను. నా కాడి సులువుగా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉంటుందంటాడు. దేవుడిని నమ్మితే మన పనులు సులువైపోతాయి, మన మార్గాలు సరళంగా ఉంటాయి, మనం అనుకున్నది జరుగుద్ది. అబ్రహాం నమ్మాడు. ఎంత కష్టమో ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత కష్టం. నీ దేశాన్ని విడిచిపెట్టాలంటే ఎంత కష్టం, బంధువులు విడిచిపెట్టాలంటే ఎంత కష్టం, ఇరుగు పొరుగు వారిని విడిచిపెట్టాలంటే ఎంత కష్టం. నేను చూపించే దేశానికి వెళ్ళంటే అది ఎక్కడ ఉందో, ఎలా ఉంటుందో ఏమీ ఆలోచించలేదు అబ్రహాము. బయలుదేరాడు పాపం. ఎడారి గుండా బయలుదేరాడు. దేవుడి మీదే ఆధారపడ్డాడు. చాలా గడ్డు పరిస్థితి ఉన్నప్పుడు మనకి సందేహం వస్తుంది అన్నమాట. కానీ అబ్రహాము సందేహపడలేదు, అధైర్యపడలేదు. దేవుడు చెప్పాడు, దేవుడు చూసుకుంటాడు, ఇంకంతే. నమ్మాడు, విశ్వసించాడు. మరి అబ్రహాముని దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని వాగ్దానం ప్రకారంగా ఆయన సంతానానికి కనాన్ దేశాన్ని స్థిరపరిచాడు దేవుడు. అక్కడ 7 జాతులను నశింపజేసి అక్కడ ఆ 7 జాతులను నశింపజేసి ఆ దేశాన్ని అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు. అబ్రహాం పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. అబ్రహాం పక్షంగా దేవుడు మాట్లాడాడు. అబ్రహాంకి దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాంని నడిపించాడు, విశ్వాసం కలిగించాడు. దేవుడు పిలిస్తే ఎవరిని పిలిస్తే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళండి, అంతకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు. ఎందుకంటే తర్వాత దేవుడు పిలిచాడు అంటే ఇంక అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇక ఆ పిలుపుని ఎందుకనే భాగ్యం నీకు ఉందా? ఆ భాగ్యం పొందుకోవాలంటే దేవుడి వైపు తిరగాలి, దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడి మాటలు నమ్మాలి, దేవుడి సహాయం కోసం ఎదురు చూడాలి. అది ఇక పరీక్షాకాలం వచ్చినప్పుడు మరి ఇంకొకటిగా మొట్టమొదట గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాడు అబ్రహాం.
రెండవది పరీక్ష కాలం వచ్చింది. సరే వాగ్దానం చేశాడు, పిల్లలు లేనప్పుడు 100 సంవత్సరాల వయసులో ఆయన వాగ్దానం ప్రకారం సంతానం ఇచ్చాడు. ఒక్కగానొక్క కుమారుడు, అతని పేరు ఇస్సాకు. మరి అతను పెరిగి పెద్దవాడయిన తర్వాత ఒక 14, 15 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నీకున్న ఏకైక కుమారుడు నాకు బలిచ్చేవన్నాడు. అది పరీక్షాకాలం. పరీక్షాకాలం కూడా ఉంటుంది. బలిచ్చేమంటే అలాగే ప్రభు అన్నాడు. తెల్లవారుజామున లేచాడు, ఎవరికి చెప్పలేదు, భార్యకు కూడా చెప్పలేదు. కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ కట్టెలు పేర్చి కుమారుని పైన పెట్టి చంపేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవదూత ఆకాశం నుండి, అబ్రహామా అబ్రహామా ఆగు ఆగు. దేవదూత కంగారు పడిపోయింది, ఎక్కడ పొడిచేస్తాడని. ఆగాగాగాగు అని. విశ్వాస పరీక్షలో అబ్రహాం గెలిచాడు. అట్లా విశ్వాస పరీక్షలో గెలవాలి. అది ఇంకా అతనికి అక్కడే ఫెయిల్ అయిపోతే అక్కడితో ఆగిపోతాడు. పాస్ అయ్యాడు అబ్రహాం. విశ్వాస పరీక్షలో నెగ్గాడు అబ్రహాం. అక్కడి నుంచి దేవుడు అబ్రహాంని దీవించాడు. అబ్రహాముని అబ్రహాముగా మార్చాడు. జనములకు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. భూలోక వంశులను ఆయన ద్వారా దీవించాడు. ఆయన సంతానమైనటువంటి ఇస్సాకుని దీవించాడు. ఇస్సాకు కుమారుడైన యాకోబుని దీవించాడు. యాకోబు కుమారులైన 12 మంది గోత్రాలను దీవించాడు. ఆ 12 గోత్రాలకు కనాను దేశాన్ని స్థిరపరిచాడు. అదే ఈరోజు మనం చెప్పుకుంటున్న ఇజ్రాయెల్ దేశం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేశాన్ని అబ్రహాముకి వాగ్దానంగా ఇచ్చిన దేశాన్ని దేవుడు కాపాడుచున్నాడు. అబ్రహామునికి వాగ్దానంగా ఇచ్చిన దేశం అది ఇజ్రాయెల్ కంట్రీ. అది ఎవరో ఆక్రమించుకోలేరు, ఎవరో స్వాధీనపరచుకోలేరు. దాన్ని దేవుడు ఆనంద దేశం అన్నాడు. అది ప్రపంచానికి దిక్సూచి అన్నాడు. ఆ దేశం క్షేమంగా ఉంటేనే ప్రపంచం క్షేమంగా ఉంటుంది. ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటే, ఎవరు ఆక్రమించుకోవాలనుకుంటే వాళ్ళు ఆ దేశం నామరూపాలు లేకుండా పోతుంది. అది దేవుడు చెప్పింది. కాబట్టి ఇజ్రాయెల్ కంట్రీ జోలికి వెళ్ళకూడదు. ఇజ్రాయెల్ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. అది దేవుడికి స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా శుభాలు కలుగజేయను గాక.